ఒడియాలు పెట్టిన రోజే వడగళ్ళ వాన పడ్డట్టు నేనేదన్నా పప్పు, సాంబార్ ఇలాంటి కూరలు చేసినప్పుడు మా పిల్లల ఫ్రెండ్స్ ఏమన్నా వెరైటీగా రైసులు తీసుకొచ్చుకుంటారు. ఇంకా ఆ రోజు రావడమే స్టార్ట్ చేసిద్ది మా రిత్విక. మా ఫ్రెండ్ అది తెచ్చుకుంది, మా ఫ్రెండ్ ఇది తెచ్చుకుందని. ఈమె తీసుకెళ్లిన రోజు గుర్తుండదు పాపం. ఈ రోజు మార్నింగ్ వెళ్తూనే చెప్పింది ఇవాళ ఏదైనా వెరైటీ రైస్ చేయి మమ్మీ అని. అందుకే ఇవాళ కార్న్ రైస్ చేస్తున్నా. ఇప్పుడు పిల్లల కంటే ఇన్ని నిక్కులు పడుతున్నాం గానీ మేం పిల్లలు అప్పుడు ఇంత లేదు మాకు. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని. హాలిడేస్ కి అమ్మ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఎలా ఉండేదంటే మార్నింగ్ మేము లేచేలోపే పనికి వెళ్ళిపోయేవాళ్ళు. సో అప్పుడు ఎలా ఉండేదంటే నైటే జల్లేసేసేవాళ్ళు. మార్నింగ్ రిబ్బన్లు కంపల్సరీ స్కూల్ కి. సో నైటే వేసేస్తే మేము మార్నింగ్ లేచిన తర్వాత స్నానాలు చేసి పైన దూకొని వెళ్ళేవాళ్ళం. మా నాన్న పనికి వెళ్తూ మార్నింగ్ సైకిల్ పెట్టడానికి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. అప్పుడు వచ్చినప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ కి ఏదో ఒకటి తెచ్చేవాడు అనమాట. అది తినేసేదాన్ని నేను. ఇంకా ఒకవేళ తేకపోతే డబ్బులైనా ఇచ్చేవాడు. ఇంకా లంచ్ కి అది పచ్చడ, పెరుగ, కూర ఇలా ఏం లేదు. ఏది ఉంటే అది తిని వెళ్ళడమే. ఇప్పటి పిల్లలు అలా ఒక్క రోజు ఉండమన్నా ఉండలేరేమో. ఏవైనా ఆ రోజులే వేరబ్బా.